వీడియో వచ్చేసి ఫంక్షన్ హాల్ అండి. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి సేల్కి వచ్చింది. ఈ ఫంక్షన్ హాల్ యొక్క లొకేషన్తో పాటు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో వచ్చేసి ప్రమోషన్ కాబట్టి మీ నుండి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ తీసుకోబడదు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం మా బాధ్యత అయితే మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ట్రిపుల్ ప్లాజా లొకేషన్ వచ్చేసి రామారెడ్డి రోడ్. స్టేట్ వెళ్ళిన తర్వాత చాయ్వాలా నుండి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని స్టేట్ ముందుకు వెళ్ళాలండి. ఈ రోడ్ నుంచి మనకు స్టేట్ వెళ్ళాక ఇక్కడ నుండి మస్జిదే నూర్ చౌరస్తా వస్తుంది. మస్జిదే నూర్ చౌరస్తా నుండి మనకు సూపర్ మార్కెట్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఈ రోడ్ నుంచి స్ట్రేట్ వెళ్ళాలండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఈ ట్రిపుల్ ప్లాజా ఫంక్షన్ హాల్ యొక్క లొకేషన్ ఉంటుంది. మీరు చూస్తున్న ఈ ట్రిపుల్ ప్లాజా యొక్క ఫ్రంట్ లొకేషన్ అండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ జెంట్స్ స్టేజ్ మరియు డిన్నర్ హాల్ ఇక్కడనే ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఈ ఏరియా వచ్చేసి మొత్తం స్టేజ్కి యూజ్ అవుతుందండి. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి మనకు మెటీరియల్తో సహా సేల్కి రావడం జరిగింది. మీరు చూస్తున్న ఈ లొకేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో జెంట్స్కి మాత్రమే స్టేజ్ మరియు డైనింగ్ హాల్ సెపరేట్గా ఉంటుంది. మీరు చూస్తున్న ఈ రైట్ సైడ్ నుంచి మెట్లు కనిపిస్తున్నాయా? ఈ మెట్ల నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలండి. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఈ సెక్షన్ వచ్చేసి మనకు లేడీస్కి యూజ్ అవుతుందండి. ఇక్కడ సెపరేట్గా లేడీస్ కోసం లేడీస్ స్టేజ్ మరియు లేడీస్ కోసం సెపరేట్గా లేడీస్ డైనింగ్ హాల్ ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ గ్లాస్ అండి. మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి స్టేజ్ ఏరియా అండి. మీరు చూస్తుంది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ నుండి మనకు థర్డ్ ఫ్లోర్లో గెస్ట్ హౌస్ కూడా ఉంటుందండి. ఆ గెస్ట్ హౌస్లో ఒక 1 BHK కూడా సెపరేట్గా ఇండివిజువల్గా థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటుంది. లేడీస్ సెక్షన్కి వచ్చేసిన మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ సెకండ్ ఫ్లోర్లో లేడీస్ డ్రెస్ చేంజింగ్ చేసుకోవాలంటే సెపరేట్గా వాళ్ళ కోసం కూడా పై ఫ్లోర్లో రూమ్ కట్టడం జరిగింది. టోటల్గా ఈ ఏరియా మాత్రం డైనింగ్ హాల్కి యూజ్ అవుతుంది. ఇక్కడ నుండి మనకు ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి. ఈ థర్డ్ ఫ్లోర్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది పైన. ఈ టోటల్ ఏరియా ఓపెన్గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండి. మీరు చూస్తుంది ఈ లొకేషన్ సెకండ్ ఫ్లోర్. ఇది వాష్ ఏరియా. సెకండ్ ఫ్లోర్లో లేడీస్ హాల్. ఇది వచ్చేసి వాళ్ళ కోసం సెపరేట్గా డ్రెస్సింగ్ రూమ్. ఇది వచ్చేసి పైనది మనకు గెస్ట్ హౌస్ ఏరియా ఉంటుంది. హాల్, ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ స్పేస్ వచ్చేసి లీజ్కి తీసుకున్న స్పేస్ అండి.
ఈ స్పేస్ 116 ఇంచుమించు 116 గజాలలో ఉంటుంది. ఇది టోటల్ కిచెన్ ఏరియా అండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫంక్షన్ హాల్ సేల్ చేస్తున్నారు విత్ మెటీరియల్ అండి. ఈ ఫంక్షన్ హాల్లో మీరు చూస్తున్న ఏదైతే ఫంక్షన్ హాల్కి సంబంధించిన టెంట్ హౌస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇంక్లూడింగ్ విత్ దట్ వీళ్ళు సేల్కి ప్లాన్ చేశారండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని కాల్ చేసి డైరెక్ట్ ఓనర్తో సంప్రదించండి.